హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 48 క్వాంట్ సొల్యూషన్ చూద్దామండి. మీకు 41 to 55 క్వశ్చన్స్ కవర్ అవుతాయండి సెషన్లో. సో క్వశ్చన్ నెంబర్ 41. ఏ బ్యాంక్ ఈస్ గివింగ్ లోన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% సింపుల్ ఇంట్రెస్ట్. కుమార్ ఆస్క్డ్ ఫర్ ఏ లోన్ ఎట్ 8%. ఆఫ్టర్ వెరిఫికేషన్, the bank sanctioned his loan at the rate he asked, as the bank is getting an interest twice as much as it gets on rupees 40 lakhs at the rate of 10%. What amount did Kumar take? ఒక బ్యాంకు 10% సరళ వడ్డీతో రుణాలు ఇస్తుంది. కుమార్ 8% వడ్డీకి రుణం కోరాడు. విచారణ తర్వాత బ్యాంకు ఈ రుణంపై వచ్చే వడ్డీ 40 లక్షలపై 10% వడ్డీతో వచ్చే మొత్తంకు 2 రెట్లుగా తేలడంతో కుమార్కి రుణాన్ని మంజూరు చేసింది. కుమార్ తీసుకున్న రుణం ఎంత? అడిగిన వడ్డీ రేటుతో. ఓకే, ఇప్పుడు మీరు కొంచెం చూడండి. బ్యాంక్ జనరల్గా 10%తో ఇంట్రెస్ట్తో ఇస్తుందండి లోను. కానీ కుమార్ ఏం చేసినాడంట? 8%కి అడిగినాడు. సో కుమార్ 8%కి అడిగినప్పుడు బ్యాంక్ ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది చెప్పండి? బ్యాంక్ ఎందుకు ఒప్పుకుందంటే కుమార్ నుండి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంట. ఒకవేళ మీరు 40 లక్షలు కనుక ఎవరైనా 10% ఇంట్రెస్ట్ తోటి ఇచ్చినారనుకోండి, 40 లక్షల పైన 10% ఇంట్రెస్ట్తో ఎంత అమౌంట్ వస్తుందో దానికి 2 times కుమార్ నుండి వాళ్ళకి ఇంట్రెస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుమారు ఒక ఎక్స్ అనే అమౌంట్ తీసుకుంటున్నాడు, ఆయనకి 8% లాగా ఇస్తున్నారనుకోండి, 8% లాగా. ఈ వడ్డీ అనేది 40 లక్షల పైన 10% చేస్తే ఎంత వస్తుందో దానికి 2 times వస్తుందంట. కుమార్ నుండి వచ్చే వడ్డీ ఎంత ఉందంటే, మీరు 40 లక్షలకు కనుక 10% ఇంట్రెస్ట్కి ఇస్తే దానిపైన ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో దానికి 2 times కుమార్కి 8% ఇచ్చినప్పుడే వచ్చే అంత వడ్డీ వస్తుందంట. సో ఇప్పుడు ఈ రెండు సమానం కదండి, మీకు సమానం. సో ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ క్యాన్సిల్ అవుతుంది. 8 ఇది 5 times కదండి, 500, ఇది ఒక 000, రైట్. 5 into 2 ఎంత? 10 అవుతుంది. ఇక్కడ ఇంకొక 10 ఉంది కాబట్టి 100, తర్వాత 00, 000. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అండి? అంటే 100 lakhs అన్నట్టు అండి. అంటే 100 lakhs అంటే 1 crore అన్నట్టు, మీకు 100 lakhs ఇది, రైట్. క్వశ్చన్ నెంబర్ 42. The electricity bill of a certain establishment is partly fixed and partly varies with the number of units of electricity consumed. In a certain month, when 550 units are consumed, the bill is 1800. In another month, the consumed units are 620 and the bill is 2040. If 500 units of electricity is consumed in a month, the bill for that month is. ఒక వ్యాపార సంస్థ యొక్క విద్యుత్ బిల్లు పాక్షికంగా వినియోగించిన విద్యుత్ యూనిట్లను బట్టి మారుతూ ఉంటుంది. ఒక నెలలో 500 యూనిట్లు వినియోగానికి వచ్చిన బిల్లు 1800. మరొక నెలలో 600 యూనిట్ల వినియోగానికి వచ్చిన బిల్లు 2040. ఒక నెలలో 500 యూనిట్లు వినియోగించినప్పుడు వచ్చే విద్యుత్ బిల్లు ఎంత? ఇక్కడ చూడండి, మీరు మీ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పార్ట్లీ ఫిక్స్డ్ అన్నాడు, పార్ట్లీ వేరీస్ అన్నారు కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనేది అమౌంట్ ఫిక్స్డ్ అనుకోండి, మీకు ఫిక్స్డ్ ఎక్స్ అనుకోండి, వేరియబుల్ వై అనుకున్నారనుకోండి, అంటే మీరు ఎంత వాడినా కూడా X రూపీస్ అయితే మీకు వస్తుంది. మీరు 500 వాడండి, 400 యూనిట్ వాడండి, ఎన్ని యూనిట్ వాడినా, మీరు అసలు ఏం వాడకపోయినా కూడా, మీరు 0 వాడినా కూడా మీకు X రూపీస్ వస్తుంది. మనకు కూడా మీరు ఇంట్లో కూడా అబ్జర్వ్ చేస్తుంటారండి, మీరు ఎంత తక్కువ వాడినా ఎంత ఎక్కువ వాడినా ఒక ఫిక్స్డ్ అయితే ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అయితే ఉంటుంది కదా, ఆ ఫిక్స్డ్ ఛార్జ్ X అనుకోండి, రైట్. ఇనీషియల్గా మీరు ఎంత వాడుతున్నారండి? 540 యూనిట్స్ వాడుతున్నప్పుడు ఒక్కొక్క యూనిట్కి Y రూపీస్ ఉందనుకోండి, X + 540 Y వాల్యూ ఎంత వచ్చిందంట? మీకు 1800 బిల్లు. ఒకవేళ మీరు 600 యూనిట్లు అయితే ఈ X అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఈ 620కి ఒక్కొక్క యూనిట్కి Y రూపీస్ అనుకున్నారనుకోండి, ఇలా బిల్ ఎంత వచ్చింది? మీకు 2040 వచ్చింది. మీకు ఏం కనుక్కోమన్నారు? ఒకవేళ 500 యూనిట్లు అయితే మీకు బిల్ ఎంత వస్తుంది అన్నారండి. X అయితే ఫిక్స్డ్ ఉంటుందా? ఫిక్స్డ్ ఉంటుంది. 500 యూనిట్కి ఒక్కొక్క యూనిట్ కనుక Y రూపీస్ అనుకుంటే మీకు బిల్ ఎంత వస్తుందని కనుక్కోమన్నారండి. ఇది కనుక్కోవాలంటే మీకు X వాల్యూ కావాలి, Y వాల్యూ కావాలి, అంతే కదా, రైట్. ఈ 2 ఈక్వేషన్ల నుండి మీరు దీని నుండి దీన్ని కనుక మీరు మైనస్ చేసినారనుకోండి, 620 - 540 ఎంత చెప్పండి నాకు? 80 కదా. 80Y ఈక్వల్ టు, అంటే ఇది 1 అనుకుంటే ఇది 2 అనుకుంటే మీరు
2 - 1 కనుక చేస్తే 80y ఈక్వల్ టు 240 కదండి డిఫరెన్స్. ఇక్కడ y వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? y వాల్యూ 3 వచ్చింది. ఓకే, y వాల్యూ 3 వచ్చింది. ఇక్కడ కనుక మీరు ఈక్వేషన్ ఏముంది మీకు? x ప్లస్ 540y ఈక్వల్ టు 1800 కదా. y వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1620 అవుతుందా? y వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1800. x ఈక్వల్ ఎంత వచ్చిందండి? 180. x వాల్యూ 180 వచ్చింది ప్లస్ 500, y వాల్యూ 3 వచ్చింది. 1680 రూపీస్ మీకు రైట్ ఆన్సర్ అండి. అంటే 500 యూనిట్స్ కనుక మీరు కన్జ్యూమ్ చేస్తే మీకు వచ్చే కరెంట్ బిల్ ఎంత? 1680. క్వశ్చన్ నెంబర్ 43. If the average marks of 17 students in a class is A, the marks of the students when arranged in either an ascending or a descending order was found to be in arithmetic progression. The class teacher found that the students who were ranked 3rd, 7th, 9th, 11th and 15th had copied in exam and hence got all of the rusticated. The average of the remainder of the class was B. Then okay. ఒక తరగతిలోని 17 మంది విద్యార్థుల సగటు మార్కులు ఏ. వారి మార్కులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో ఉంచిన అవి అంక శ్రేణిలో ఉండును. వారిలో 3, 7, 9, 11, 15 ర్యాంకులు వచ్చిన విద్యార్థులు కాపీ చేశారని క్లాస్ టీచర్ గమనించి వారిని తొలగించారు. మిగిలిన విద్యార్థుల సగటు బి అయిన కింది వారిలో ఏది సత్యం? ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మీకు యావరేజెస్లో కాన్సెప్ట్స్ రావాలండి. అంటే యావరేజ్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఆ కాన్సెప్ట్ కనుక క్లియర్ లేదనుకోండి మీరు చేయలేరు. ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు మనం ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి, రైట్, మీ దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఈ 11 నెంబర్స్ మీకు కన్సిక్యూటివ్ నెంబర్స్ కదండి. ఇవన్నీ మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో ఉన్నాయి కదా. ఈ 11 నెంబర్స్కి మీకు యావరేజ్ చెప్పమంటే మీరు ఏం చెప్తారండి? 11 నెంబర్స్కి మీకు యావరేజ్ మిడిల్ నెంబర్ అవుతుందా? అంటే ఇది యావరేజ్ అవుతుందా? 11 నెంబర్స్కి యావరేజ్ ఎంత అండి? ఇది అవుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత? 12. 2 + 10 ఎంత? 12. 3 + 9 ఎంత? 12. 4 + 8 ఎంత? 12. 5 + 7 ఎంత? 12. ఇవన్నీ 6 × 2కి ఈక్వల్ అవుతాయండి. ఇవన్నీ మీకు ఇది మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కనుక ఉంటే ఇచ్చిన నంబర్స్ అనేవి ఈ ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది. మీరు ఏవైనా నంబర్స్ తీసుకోండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు, అప్పుడు యావరేజ్ అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ అవుతుంది. 1, 2, 3, 4, 5 ఇటు 5 నెంబర్లు ఉంటాయి, ఇటు 5 నెంబర్లు ఉంటాయి. మీకు ఎన్ని నెంబర్స్ ఇచ్చినా కూడా మిడిల్ నెంబర్ అనేది మీకు యావరేజ్ అవుతుంది. ఈ ఫస్ట్ లాస్ట్ది కనుక యాడ్ చేస్తే సేమ్ వస్తుంది. అటు నుండి సెకండ్, ఇటు నుండి సెకండ్ యాడ్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూలన్నీ మీ యావరేజ్కి 2 టైమ్స్ ఉంటాయండి. ఈ వాల్యూస్ అన్నీ మీకు యావరేజ్కి డబల్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు నాకు ఒకసారి చెప్పండి, దీంట్లో నుండి కనుక నేను ఈ మొత్తం నంబర్ల నుండి 2 + 10 ఈ నెంబర్ని రిమూవ్ చేసిన అనుకోండి, 2 నెంబర్స్ని రిమూవ్ చేస్తే యావరేజ్ ఎంత అవుతుందో చెప్పండి నాకు. దీని నుండి 2 + 10 రిమూవ్ చేస్తున్నారు అంటే టోటల్ ఎంత రిమూవ్ చేస్తున్నారు? 12 రిమూవ్ చేస్తున్నారు. ఎన్ని నెంబర్స్ వెళ్తున్నాయండి? 2 నెంబర్లు రిమూవ్ చేస్తున్నారు. అంటే యావరేజ్గా మీరు ఆ 6 రిమూవ్ చేసినట్టు కదా. ఈ మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 నుండి 2 ఒకటి 10 ఒకటి రిమూవ్ చేసినారు అనుకోండి, టోటల్ ఎంత వెళ్ళిపోతుంది? టోటల్ 12 వెళ్తుంది, కానీ యావరేజ్ ఎంత వెళ్తుందండి? యావరేజ్గా 6 వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మీరు మిగిలిన నెంబర్ కనుక యావరేజ్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ 6 వస్తుంది. ఎందుకంటే మీరు 2 నెంబర్లను తీసేసినా కూడా ఆ 2 నెంబర్లకు కనుక యావరేజ్ ఎంత ఉంది? 6 ఉంది. అంటే మీ యావరేజ్ 6 ఉన్న దాని నుండి ఇంకొక యావరేజ్ 6ని తీసేస్తే మీకు యావరేజ్ మళ్ళీ మారదు కదా. ఇది కాన్సెప్ట్ అండి. దీంట్లో నుండి మీరు మళ్ళీ 4 ఒకటి అండ్ 8 ఒకటి తీసేసినారనుకోండి, 4 + 8 ఎంత? 12. 4 + 8 మీకు 12 బయటకు వెళ్తుంది, కానీ 2 నెంబర్లకు కలిపి 12 కాబట్టి యావరేజ్ ఎంత అండి? 6 బయటకు వెళ్తున్నట్టు కదా. సో 2, 10, 4, 8 తీసేసిన మిగిలిన నెంబర్స్ యొక్క యావరేజ్ మళ్ళీ 6 అవుతుంది. ఎందుకు అవుతుందంటే మొత్తం యావరేజ్ 6 ఉంది, మీకు బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఒక్కొక్క నెంబర్ యావరేజ్ 6తో బయటకు వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్ అండి. మీకు ఫస్ట్ మీరు ఇక్కడ నుండి ఇక్కడికి అర్థం చేసుకోవాలి. మీ దగ్గర 17 స్టూడెంట్స్ ఉన్నారు కదా. 17 స్టూడెంట్స్ యొక్క
మార్క్స్ని కనుక మీరు అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే అవి మీకు ఎలా ఉన్నాయంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు ఉన్నాయంట. 17 నెంబర్ అంటే మీకు ఏమవుతుందండి, 8th టర్మ్ ఇది యావరేజ్ అవుతుంది. ఇటు సైడ్ మీకు ఎన్ని టర్మ్స్ ఉంటాయి చెప్పండి, 8 టర్మ్స్ ఉంటాయి. ఓకే, ఇటు సైడ్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 8 టర్మ్స్ ఉంటాయి, అంతేనా? 8 టర్మ్స్ ఉంటాయి. అవి ఏవేవో రాసుకోండి ఒకసారి. ఇటు సైడ్ మీకు అంటే 1 2 3 4 5 6 7 8 ఇటు సైడ్ 8 టర్మ్స్ ఉంటాయి. మీకు 9th టర్మ్ యావరేజ్ అవుతుందండి. సారీ, ఇది 9th టర్మ్ మీకు యావరేజ్ అవుతుంది. ఇటు 8 ఇటు 8 16 9th టర్మ్ మీకు యావరేజ్ అవుతుంది. తర్వాత ఇటు మీకు 10 11 12 13 14 15 16 17 ఇంతే కదా. మీ దగ్గర 17 కనుక స్కోర్స్ ఉంటే మీకు 9th యావరేజ్ అవుతుంది. ఈ 9th వాల్యూవే మీకు యావరేజ్ వాల్యూ ఏ అని ఇచ్చినారు, అంతేనా? 9th వాల్యూవే ఏమన్నారు, 17 మంది విద్యార్థుల సగటు ఏ, వారి మార్కులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో ఉంచిన అవి అంక శ్రేణిలో ఉండును. అంటే ఇలా ఉంటాయి కదా, 17 నెంబర్స్ మీకు ఈ రేషియో ఇలా ఉంటాయి. ఇటు 8 నెంబర్స్ ఉంటాయి, మీకు ఇటు 8 నెంబర్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే దీంట్లో నుండి మీకు ఏ నెంబర్స్ తీసేస్తున్నారు చూడండి ఒకసారి. 3 7 9 11 15 అంటే దీంట్లో నుండి మీకు తీసేసే నెంబర్స్ ఏమున్నాయి, ఇది 3 7 తర్వాత 9 తర్వాత ఏముంది 11 అండ్ 15. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 1కి 17కి యాడ్ చేస్తే 18 అవుతుంది, 2ని 16 యాడ్ చేస్తే 18 అవుతుంది, 3ని 15 యాడ్ చేస్తే 18 అవుతుంది, మళ్ళీ మీకు 7ని 11 యాడ్ చేస్తే 18 అవుతుందా? ఇప్పుడు 7 11 వెళ్ళిపోతుందంటే 2 నెంబర్స్ బయటకు వెళ్ళిపోతున్నాయంటే టోటల్ 18 బయటకు వెళ్ళిపోతుందా? 18 బయటికి వెళ్ళిపోతుంది, కానీ యావరేజ్లో ఎంత వెళ్ళిపోతుందండి, 9 వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మీరు 3ని 15 కనుక చూసుకుంటే 18 బయటకు వెళ్తుంది, కానీ 2 నెంబర్లకు కలిపి 18 అంటే 9 వెళ్ళిపోతుంది కదా. మీకు యావరేజ్ ఎంత ఉందండి, ఇక 9 ఉంది కదా, 9 యావరేజ్ 9 ఉంది. సో ఈ నంబర్లు వెళ్ళిపోయినా కూడా మీకు బయటకు వెళ్ళేటివి సేమ్ యావరేజ్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మీకు మిగిలిన నంబర్సు అంటే మీకు 3rd 7th 9 11 15 ఇవి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన నెంబర్స్ యొక్క యావరేజ్ కూడా మీకు సేమ్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మిగిలిన నెంబర్స్ యావరేజ్ మీకు బి అన్నారు కదా, సో ఇంతకుముందు యావరేజ్ ఎంత ఉంటుందో ఇప్పుడు యావరేజ్ కూడా అంతే ఉంటుంది. అందుకే మీకు ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఇది మీకు కాన్సెప్ట్ అండి. ఐ హోప్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు అంక శ్రేణిలో ఉన్నప్పుడు యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ వాల్యూ అవుతుందండి. యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ వాల్యూ అవుతుంది. మిడిల్ వాల్యూకి ఇటు సైడ్ అటు సైడ్ ఈక్వల్ నెంబర్స్ ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ కనుక మీరు చూస్తే ఇప్పుడు దీంట్లో నుండి మీరు 2 and 10 బయటకు తీసేసినారనుకోండి, 2 10 రెండు బయటకు వెళ్తే యావరేజ్ ఎంత వెళ్ళినట్టు అండి, 6 బయటకు వెళ్ళినట్టు కదా. సో మీ ఓవరాల్ యావరేజ్ 6 ఉంది, ఎవరిది వాళ్ళు 6 తీసుకొని బయటకు వెళ్ళిపోతే మీకు యావరేజ్ ఏం మారదు కదా. అలా ఈ క్వశ్చన్ అనేది ఈ కాన్సెప్ట్ నుండి ఫ్రేమ్ చేయడం జరిగింది మీకు. క్వశ్చన్ నెంబర్ 44. Some mangoes are purchased at the rate of 8 mangoes per rupee and some mangoes are at the rate of 6 mangoes per rupees. Investment being equal in both the cases. Okay. Now the whole quantity is sold at the rate of 7 mangoes per rupee. What is the next percentage profit loss? Okay. కొన్ని మామిడి పండ్లను 1 రూపాయలకి 8 చొప్పున మరియు ఇంకొన్ని మామిడి పండ్లను 1 రూపాయలకు 6 చొప్పున కొనుగోలు చేశారు. రెండు సందర్భాల్లో అయిన ఖర్చు సమానమైన మొత్తం మామిడి పండ్లను రూపాయలకు 7 చొప్పున అమ్మిన లాభ నష్ట శాతం ఎంత? ఇక్కడ చూడండి, సమ్ మ్యాంగోస్ ఆర్ పర్చేజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 8 మ్యాంగోస్ పర్ రూపీ. ఇక్కడ మీరు 1 రూపాయికి 8 మ్యాంగోలు పర్చేజ్ చేసినట్టు అండి, మీరు అర్థం చేసుకోవాలి. అండ్ సమ్ మోర్ మ్యాంగోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 6 మ్యాంగోస్ పర్ రూపీ. అంటే 1 రూపాయి ఖర్చు చేస్తే 6 మ్యాంగోస్ వస్తున్నాయంట. అర్థమవుతుందా? 6 మ్యాంగోస్ పర్ రూపీ అన్నట్టు అండి. ఇది ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ అంటాం కదా, సిమిలర్గా అలాగే 8 మ్యాంగోస్ పర్ రూపీ 1 రూపీస్. ఇక్కడ మీకు ఏం లేదంటే పర్ రూపీస్, రైట్? ఇన్వెస్ట్మెంట్ బీయింగ్ ఈక్వల్ ఇన్ బోత్ ద కేసెస్. అంటే ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో చేసిన ఇన్వెస్ట్మెంట్ సేమ్. అంటే నేను ఫస్ట్ కేసులో కనుక 1 రూపాయి ఖర్చు చేసినాను అనుకోండి, సెకండ్ కేసులో 1 రూపాయి ఖర్చు చేస్తే మీకు ఎన్ని మ్యాంగోస్ వస్తాయి చెప్పండి?
2 రూపీస్కి ఎన్ని మ్యాంగోస్ వస్తున్నాయి మీకు? ఇక్కడ 8 ఇక్కడ 6 అంటే 14 మ్యాంగోస్ వస్తున్నాయి. 2 రూపీస్కి 14 మ్యాంగోస్ అంటే ఒక్క మ్యాంగో కాస్ట్ ప్రైస్ ఎంత చెప్పండి? 1 మ్యాంగో కాస్ట్ ప్రైస్ ఎంత? 2/14. ఇంతేనా? 2/14 అంటే 1/7. ఓకే, నెక్స్ట్ ఏం చూడండి. నౌ ద హోల్ క్వాంటిటీ ఈజ్ సోల్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 7 మ్యాంగోస్ per rupee. What is the percentage profit or loss? ఓకే, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్? ఇప్పుడు ఎలా అమ్ముతున్నారంటే అండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 మ్యాంగో, రైట్? ఓకే, 7 మ్యాంగోస్ 1 రూపీస్కి అమ్ముతున్నారంట. అంటే ఒక మ్యాంగో ఎంత అండి? 1/7. చూడండి, కాస్ట్ ప్రైస్ ఏమో 1/7 ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 1/7 ఉంది. రెండు సేమ్ ఉన్నాయంటే నో ప్రాఫిట్ నో లాస్ కదండి. ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. Question number 45. A sum of rupees 210 was taken as a loan. This is to be paid back in 2 equal installments. If the rate of the interest be 10% compounded annually, then the value of each installment is. రూపాయలు 2010ని లోనుగా తీసుకున్నారు. ఈ సొమ్మును 2 సమాన వార్షిక వాయిదాలు చెల్లించారు. చక్రవడ్డీ రేటు 10% అయితే వార్షిక వాయిదా ఎంత? మీకు నేను 3 మెథడ్స్లో చెప్తాను చూడండి క్వశ్చన్ని. మెథడ్ 1, మీకు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చినారండి? 210 ఇచ్చినారు కదా. ఆర్ ఎంత ఇచ్చినారు? ఆర్ వాల్యూ ఎంత? 10% కదా. ప్రిన్సిపల్కి 10% యాడ్ చేస్తే ఎంత? 21. యూనిట్ డిజిట్ ఎంత వచ్చిందండి? 1 వచ్చిందా? యూనిట్ డిజిట్ 1 ఎక్కడ ఉందో అదే మీకు రైట్ ఆన్సర్ అండి. అంటే ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. 99.99 కేసెస్లో మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రిన్సిపల్కి రేట్ పర్సెంట్ని యాడ్ చేస్తే వచ్చే దాంట్లో యూనిట్ డిజిట్ ఏది ఉంటుందో మీ ఆన్సర్లో యూనిట్ డిజిట్ అది ఉండాలి. ఫస్ట్ మెథడ్ 1 ఇది. మెథడ్ 2, ఆర్ వాల్యూ ఎంత ఉందండి? 10%. 10% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/10. టైం పీరియడ్ ఎంత అండి? 2 years కదా. 10కి 1ని యాడ్ చేస్తే ఎంత? 11 కదా. టైం పీరియడ్ 2 years ఉంది కాబట్టి 11 స్క్వేర్ అంటే మీ ఆన్సర్ 11 స్క్వేర్ మల్టిపుల్ అవ్వాలి. అంటే 121 ఇంటూ సంథింగ్ మీ ఆన్సర్ అవ్వాలి. ఇక్కడ 121 ఇంటూ సంథింగ్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మెథడ్ 1లో మీకు ప్రిన్సిపల్కి రేట్ పర్సెంట్ యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ ఏది వస్తుందో సేమ్ యూనిట్ డిజిట్ ఎక్కడ ఉందో అక్కడ మీ ఆన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది 99.999% కేసెస్లో ట్రూ అవుతుంది. ఓన్లీ 0.1% కేసెస్లో మాత్రమే ట్రూ అవ్వదు. సో మీకు అటువంటి కేసెస్ ఎగ్జామ్లో రావు. ప్రిన్సిపల్కి యూనిట్ డిజిట్ యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ ఏది వస్తుందో అదే మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. ఇది మెథడ్ 1. మెథడ్ 2 ఏంటంటే ఆర్ వాల్యూని మీరు ఫ్రాక్షన్లో రాసుకోండి. 10% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/10. ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని యాడ్ చేస్తే ఎంత? 11. టైం పీరియడ్ 2 ఉంది కాబట్టి 11కి స్క్వేర్ చేస్తే 121 వస్తుందా? మీ ఆన్సర్ 121 మల్టిపుల్ అవుతుంది. అంటే 121 ఇంటూ సంథింగ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఒకటే ఉంది. ఇప్పుడు రెగ్యులర్ మెథడ్ మన మెథడ్ 3. ఓకే, ఆర్ వాల్యూ ఏముందండి? 10% అంటే 1/10 కదా. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి క్వశ్చన్ని. మీరు వచ్చి నాకు ఏమన్నారంటే, సార్ నాకు 10% ఇంట్రెస్ట్ దగ్గర ఒక అమౌంట్ కావాలి, 10% ఇంట్రెస్ట్ దగ్గర నాకు ఒక అమౌంట్ కావాలి అని అడిగినారు అనుకోండి. నేను మీకు 10 రూపీస్ ఇచ్చినాను అనుకోండి. 1 year తర్వాత మీరు నాకు ఎంత తెచ్చిస్తారండి? రిటర్న్లో 11 రూపీస్ తెచ్చిస్తారు కదా. 10% అంటే 10 రూపీస్ పైన ఇంట్రెస్ట్ 1 రూపీ అన్నట్టు కదా. ఒకవేళ నేను మీకు ఈరోజు 10 రూపీస్ ఇచ్చినాను అనుకోండి, 1 year తర్వాత మీరు నాకు ఎంత తెచ్చిస్తారండి? 11 తెచ్చిస్తారు కదా. ఇప్పుడు 2 years అనుకున్నాను అనుకోండి, మీరు నాకు 2 years తర్వాత తెచ్చేయాలనుకుంటే 10కి స్క్వేర్ ఎంత? 100. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు నా దగ్గర 100 రూపీస్ తీసుకున్నారనుకోండి, 2 years తర్వాత మీరు నాకు ఎంత తెచ్చిస్తారండి? 121 తెచ్చిస్తారు. 100కి 10% 10%, 100కి 2 years తర్వాత ఎంత అవుతుందండి? 100 11/10 ఇంటూ 11/10 అవుతుంది. 10 క్యాన్సల్ అయిపోయి 100 క్యాన్సల్ చేస్తే 121 అవుతుందా? అంటే మీరు ఈరోజు నా దగ్గర 100 రూపాయలు కనుక తీసుకుంటే 2 years తర్వాత మీరు నాకు ఎంత తెచ్చిస్తారండి? 121 తెచ్చిస్తారు. మీరు ఈరోజు నా దగ్గర 100 తీసుకుంటే 1 year తర్వాత నాకు ఎంత తెచ్చిస్తారు? 11 తెచ్చిస్తారు. అంతేనా? సో మీరు 1 year తర్వాత 2 year తర్వాత తెచ్చిచ్చే అమౌంట్ సేమ్ ఉండాలంటే 1 year తర్వాత మీరు 121 తెచ్చేయాలనుకోండి. ఇక్కడ 11 × 10 చేస్తే, ఇక్కడ 10 × 11 చేస్తే, అంటే మీరు ఈరోజు నా దగ్గర 110 తీసుకున్నారనుకోండి, 1 year తర్వాత నాకు ఎంత తెచ్చేయాలి మీరు? 121. ఈరోజు మీరు నా దగ్గర 110 రూపీస్ కనుక తీసుకుంటే 1 year తర్వాత మీరు ఎంత తెచ్చిస్తారు? నాకు 121.
ఈరోజు మీరు నా దగ్గర 100 రూపీస్ తీసుకుంటే 2 ఇయర్స్ తర్వాత నాకు ఎంత తెచ్చిస్తారు? 121. ఈరోజు మీరు నా దగ్గర తీసుకునే మొత్తం అమౌంట్ ఎంత అండి? 110 ప్లస్ 100 అంటే 210 కదా. ఈరోజు కనుక మీరు నా దగ్గర మొత్తం 210 తీసుకుంటే 1 ఇయర్ చివరన మీరు 121 తెచ్చిస్తారు, సెకండ్ ఇయర్ చివరన మీరు 121 తెచ్చిస్తారు. కాబట్టి క్వశ్చన్లో కూడా చెప్పింది అదే కదండి. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 210 వాస్ టేకెన్ యాజ్ ఏ లోన్ ఎట్ 10% పర్ యానం కదా. 10% దగ్గర ఈరోజు కనుక మీరు 210 తీసుకున్నారనుకోండి, మీరు ఫస్ట్ ఇయర్ తర్వాత 121, సెకండ్ ఇయర్ తర్వాత 121 తెచ్చిస్తే మీ అప్పు తీరిపోతుంది. అంటే మీరు 210ని కనుక నేను ఇలా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోగలగాలి. ఈచ్ పార్ట్ సేమ్ వాల్యూని ఇవ్వగలగాలి. అంటే ఫస్ట్ పార్ట్ 1 ఇయర్ తర్వాత 121 ఇస్తుంది, ఈ పార్ట్ 2 ఇయర్స్ తర్వాత 121 ఇస్తుంది. అర్థమైందా అండి? సింపుల్గా అండి. మీరు నా దగ్గర ఈరోజు 10 రూపాయలు తీసుకున్నారనుకోండి, 1 ఇయర్ తర్వాత 11 తెచ్చిస్తారు కదా, ఎందుకంటే ఆర్ వాల్యూ 10% ఉంది. మీరు నా దగ్గర 100 తీసుకున్నారనుకోండి, 2 ఇయర్స్ తర్వాత నాకు 121 తెచ్చేయాలా? ఇన్స్టాల్మెంట్ వాల్యూ సేమ్ ఉండాలంటే ఫస్ట్ ఇయర్ వాల్యూ సెకండ్ ఇయర్ వాల్యూ సేమ్ ఇవ్వాలని రిటర్న్ చేయాలి కదా. ఫస్ట్ ఇయర్ కనుక మీరు 11 × 11 చేస్తే 121 అవుతుంది, ఇక్కడ 10 × 11 చేస్తే 110 అవుతుందా? మీరు ఫస్ట్ ఇయర్లో కనుక 110 తీసుకుంటే 110లో 10% అంటే ఎంత? 11 కాబట్టి 110కి 11 యాడ్ చేస్తే 121. 110 తీసుకుంటే మీరు 121 ఫస్ట్ ఇయర్లో రిటర్న్ చేస్తున్నారు. ఈరోజు మీరు నా దగ్గర 110 తీసుకుంటే నాకు 121 రిటర్న్ చేస్తారు 1 ఇయర్ తర్వాత. ఈరోజు మీరు నా దగ్గర 100 తీసుకుంటే 2 ఇయర్స్ తర్వాత 121 రిటర్న్ చేస్తారు. సో ఈరోజు మీరు నా దగ్గర ఎంత తీసుకుంటారు? మొత్తం 110 ప్లస్ 100 అంటే 210 ఈరోజు తీసుకుంటే మీరు ఒక సంవత్సరం తర్వాత 121, ఇంకో సంవత్సరం తర్వాత 121 ఇచ్చేస్తే మీ అప్పు క్లియర్ అవుతుంది కదా. సో 210 కనుక తీసుకుంటే మీ ఇన్స్టాల్మెంట్ వాల్యూ 121 అన్నట్టండి. సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 46. n² - 33, n² - 31 and n² - 29 are prime numbers. Then the possible value of n if n is a integer number. n² - 33, n² - 31 మరియు n² - 29 అనేవి ప్రధాన సంఖ్యలు అయినా n పూర్ణ సంఖ్య అయితే n కి సాధ్యపడే విలువ ఎంత? మీకు ఇచ్చిన నంబర్స్ ఏమున్నాయి చెప్పండి ఒకసారి. n² - 33, n² - 31, n² - 29. ఇవి ఏంటంటే ఇవి ఆర్ ప్రైమ్ నంబర్స్. ఇవి మీకు ప్రైమ్ నంబర్స్ అంతేనా? ఓకే. ఈ 3 నంబర్లు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి. ఈ నెంబర్ కన్నా ఈ నెంబర్ ఒక +2 ఎక్కువ ఉందని అర్థమైందండి. n² - 33కి ఒక 2 యాడ్ చేసినారనుకోండి, -33 + 2 -31 అవుతుందా? దీనికన్నా ఈ నెంబర్ ఒక 2 ఎక్కువ ఉందని అర్థమైందా నీకు? n² - 31కి +2 యాడ్ చేసినారనుకోండి, ఈ వాల్యూ వస్తుందా? అంటే ఈ వాల్యూ కన్నా మీకు ఇది ఒక నంబర్ అండి, ఈ వాల్యూ కన్నా ఈ నెంబర్ 2 ఎక్కువ, దీనికన్నా ఈ నెంబర్ 2 ఎక్కువ. అండ్ ఈ 3 ప్రైమ్ నెంబర్స్ అన్నారు. అలా పాసిబుల్ అయ్యే ప్రైమ్ నెంబర్స్ మీకు 3 ఉంటుంది, 5 ఉంటుంది, 7 ఉంటుంది. ఇంతే అండి. మీకు 3, 5, 7 ప్రైమ్ నెంబర్స్. దీనికనేది 2 ఎక్కువ, దీనికనేది 2 ఎక్కువ. మీకు మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా కూడా ఇలా 2 గ్యాప్ వచ్చే ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఇవి ఓన్లీ ఈ ఒక్క సెట్ మాత్రమే ఉంటుందండి. అంటే ఇప్పుడు మీకు n² - 33 వాల్యూ ఎంత అవ్వాలండి? n² - 33 వాల్యూ మీకు 3 అవ్వాలి. అప్పుడు n² = 36 అవ్వాలి. ఇప్పుడు n వాల్యూ ఎంత అవ్వాలి? 6 అవ్వాలి. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 47. ఫైండ్ ద రిమైండర్ వెన్ 1, 2, 3, 4 up to 81 digits is divided by 16. మీకు ఇలా 1, 2, 3, 4 ఇలా 81 డిజిట్స్ వరకు ఉన్నాయంటండి. 81 డిజిట్స్ వరకు ఉంటే ఈ నెంబర్ని కనుక మీరు 16తో భాగిస్తే రిమైండర్ శేషం ఎంత వస్తుందని క్వశ్చన్ అడిగినారండి. మీకు 16కి డివిజిబిలిటీ రూల్ ఏందండి? 16కి డివిజిబిలిటీ రూల్ చెప్పండి నాకు ఒకసారి. 16కి డివిజిబిలిటీ రూల్, ఒక నెంబర్ 2తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే మీరు లాస్ట్ డిజిట్ చూస్తే సరిపోతుంది. లాస్ట్ డిజిట్ కనుక ఈవెన్ నెంబర్ ఏందనుకోండి, ఆ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది. మరి 4 తోటి అయితే 4కి డివిజిబిలిటీ రూలు, 8కి డివిజిబిలిటీ రూలు. 4కి మీరు లాస్ట్ 2 డిజిట్స్, 8కి లాస్ట్ 3 డిజిట్స్, 16కి లాస్ట్ 4 డిజిట్స్. లాస్ట్ 4 డిజిట్స్ కనుక మీకు 16తో డివైడ్ అయితే ఆ నెంబర్ 16తో డివైడ్ అయినట్టే, రైట్? ఇప్పుడు దీంట్లో మీకు లాస్ట్ 4 డిజిట్స్ కావాలి కదా. మరి మీకు 1, 2, 3, 4 up to 81 డిజిట్స్ ఉన్నాయి కదా. దీంట్లో లాస్ట్ 4 డిజిట్స్ కనుక్కోవాలి కదా. ఇప్పుడు మీరు కనుక్కుందాం చూడండి. మీకు 81 డిజిట్స్ ఉన్నాయి కదండి. మీకు ఇప్పుడు 1, 2, 3,
5, 6, 7, 8, 9 ఇప్పటి వరకేమో మీకు ఇవన్నీ సింగిల్ డిజిట్ నెంబర్స్. దీని తర్వాత 10 అనేది 2 డిజిట్స్, తర్వాత 11 అనేది 2 డిజిట్స్, తర్వాత 12 అనేది 2 డిజిట్స్, 13 ఇలా వస్తాయి కదా. మీరు కొద్దిసేపు ఏమనుకోండి అంటే 81 డిజిట్స్ కాకుండా మీరు ఒక 80 డిజిట్సే అనుకోండి. 81 కాకుండా 80 అనుకోండి. మీకు అది ఎందుకో ఈజీగా అర్థమవుతుంది, తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి. 81 కాకుండా 80 అనుకోండి. ఈ స్టార్టింగ్ నంబర్స్ కూడా మీరు ఇవి సింగిల్ డిజిట్ నెంబర్స్ కదా, సింగిల్ డిజిట్స్ నెంబర్స్ని 2 డిజిట్స్ ఉన్నాయనుకోండి. స్టార్టింగ్ 9 నెంబర్స్ కూడా సింగిల్ డిజిట్ కాకుండా 2 డిజిట్ అనుకున్నారనుకోండి, మొత్తం మీకు 2 డిజిట్ నెంబర్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు 81లో మీరు 80 అనుకున్నారనుకోండి, 80లో అన్ని 2 డిజిట్స్ నెంబర్స్ అంటే 2 అంటే మీకు 40 వరకు వస్తుందా? 40 వరకు వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ డాష్ 39, 40 వరకు వస్తుంది. ఇవి కూడా మీరు 2 డిజిట్స్ నెంబర్ అనుకుంటున్నారు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా 2 డిజిట్స్ నెంబర్ అనుకుంటే మీరు 40 వరకు కనుక చూస్తే 40 వరకు చూస్తే మీకు మొత్తం ఎన్ని అయిపోతాయండి? 80 నెంబర్స్ అయిపోతాయి, అంతే కదా. కానీ ఇవి మీకు 2 డిజిట్ నెంబర్స్ కాదు కదా, ఇవి 9 ఉన్నాయి కదా. అంటే ఇంకొక 9 యాడ్ చేయాలి మీరు, ఇంకొక 9 నెంబర్స్ యాడ్ చేయాలి. ఇదైతే అర్థమైంది. ఈ 9 నెంబర్స్ 2 డిజిట్స్ కావు. మీరు 2 డిజిట్స్ కనుక అనుకుంటే మీకు 40 వరకు వస్తుంది. ఇక్కడ ఒక 9 యాడ్ చేయాలి. 81 కాకుండా మీరు 80 అనుకున్నారు కాబట్టి ఇక్కడ ఒకటి యాడ్ చేయాలి. మొత్తం 10 నెంబర్స్ యాడ్ చేయాలి కదా. 40 తర్వాత 41, 42, 43, 44, 45 చూడండి. 41, 42, 43, 44, 45 ఇప్పటి వరకు కనుక మీరు చూస్తే ఇవన్నీ మీకు ఎంత అంటే ఇవన్నీ మీకు 81 డిజిట్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు 81 డిజిట్స్ ఉంటాయి. దీన్ని ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చండి. మీరు 45 డిజిట్స్ వరకు చూసుకున్నారనుకోండి, 45 వరకు కనుక అన్ని 2 డిజిట్ నెంబర్లు ఉన్నాయనుకుంటే మీకు టోటల్ 90 అవ్వాలి, అంతే కదండి. 45 వరకు మీకు అన్ని 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయనుకుంటే మీకు ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. కానీ స్టార్టింగ్ 9 మాత్రం సింగిల్ డిజిట్ నెంబర్స్ కాబట్టి 90 - 9 81 అవ్వాలి. సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు చూడండి మీరు ఏం చేయండి. ఇప్పుడు దీన్ని మీరు 16తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో చెప్పాలి. 16తో డివైడ్ చేస్తే డివిజిబిలిటీ రూల్ ఏంటండి? ఈ వాల్యూ లాస్ట్ 4 డిజిట్స్ అంటే 4, 4, 4, 5/16 చేస్తే సరిపోతుంది. 16 - 32 అంటే ఇక్కడ ఎంత మిగిలింది? 12 మిగిలింది క్యారీ. ఓకే, నెక్స్ట్ ఏమవుతుందండి? 16 ఎన్ని టైమ్స్ అయితే ఇది అవుతుంది చెప్పండి. 16 × 8 అంటే మీకు 128 వస్తుందండి. 16 × 7 అంటే 112 వస్తుంది. 16, 7 ఎంత? 112. 112 అంటే ఇక్కడ మళ్ళీ 12 మిగిలింది, అంతేనా? 12 మిగిలింది. 112 అంటే ఇక్కడ 24 కాబట్టి 12 మిగిలింది. 16, 7 మళ్ళీ 112 వస్తుంది. ఇక్కడ 125 ఉంది. అంటే గ్యాప్ ఎంత ఉంది? 13 ఉంది. అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 13 వస్తుంది. ఆప్షన్ ఏ. రైట్, డబల్ వచ్చిందండి. 1 minute. Question number 48. Jock and Jill were playing a mathematical puzzle with each other. Jill drew a square of side 8 cm and then kept on drawing the square inside the squares by joining the midpoints of the squares. She continued this process indefinitely. Jill asked Jock to determine the sum of the areas of all the squares that she drew. If Jock answered correctly, then what would be his answer? క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు తెలుగులో. జాక్ మరియు జిల్లు ఒక గణిత పజిల్ను ఆడుతున్నారు. జిల్ ఒక 8 సెంటీమీటర్ల భుజంగల ఒక చతురస్రాన్ని గీచాడు. రైట్, ఇద్దరు పజిల్ ఆడుతున్నప్పుడు జిల్ ఏం చేసినాడండి? ఒక 8 సెంటీమీటర్ సైడ్ ఉన్నది ఒక చతురస్రాన్ని డ్రా చేసినట్టండి. ఓకే, ఇది 8 సెంటీమీటర్ అనుకోండి. ఇక్కడ నుండి 8 సెంటీమీటర్. రైట్, ఆ తర్వాత ప్రతి భుజం మధ్య బిందువును కలుపుతూ మరో చతురస్రం గీచాడు. అంటే ప్రతి భుజం అంటే ఇదొకటి, ఇలా ఇలా ఇలా, ఈ మధ్య బిందువులు అన్నింటినీ కలిపితే మీకు ఇంకో చతురస్రం వస్తుంది. ఇక్కడ ఇంకో చతురస్రం వచ్చిందా? ఓకే, ఇప్పుడు కొత్తగా ఏర్పడే చతురస్ర మధ్య బిందువును కలుపుతూ మరో చతురస్రాన్ని గీశాడు. ఇప్పుడు కొత్తగా ఏర్పడే చతురస్రం ఈ లోపలి కదండి. వీటి మధ్య బిందువులను కలుపుతూ ఇంకో చతురస్రాన్ని గీచాడు. ఓకే, ఇలా ఈ ప్రక్రియను ఇలాగే అనంతం వరకు కొనసాగిస్తున్నాడు. అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఉందా దీంట్లో మళ్ళీ మిడ్ పాయింట్ తీసుకొని మళ్ళీ ఇంకొక స్క్వేర్ డ్రా చేస్తున్నాడు. ఓకే, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డది ఇది ఉందా, దీన్ని తీసుకొని మళ్ళీ ఇంకొక చతురస్రం డ్రా చేస్తున్నాడు మధ్య బిందువులను తీసుకొని. ఇలా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది, అనంతం వరకు చేస్తున్నాడండి. మళ్ళీ దీంట్లో కూడా మిడ్ పాయింట్స్ తీసుకొని ఇలా డ్రా చేస్తున్నాడు. ఓకే,
ఇప్పుడు ఈ ప్రక్రియ ఇలా కొనసాగిస్తూనే ఉన్నాడు. అయిపోయింది, ఇన్ఫినిటీ వరకు డ్రా చేసినాడంట. ఇప్పుడు జిల్ జాక్ను తాను గీసిన అన్ని చతురస్రాల వైశాల్యాల మొత్తం కనుక్కోమన్నాడు. జాక్ సరి అయిన సమాధానం ఇస్తే జాక్ ఇచ్చిన సమాధానం ఇది. ఓకే, ఇలా జిల్ డ్రా చేసి జాక్కి అన్ని చతురస్రాల యొక్క ఏరియాల మొత్తం అడిగినారండి. ఫస్ట్ చతురస్రం ఎంత ఉంది? సైడ్ 8 ఉందా? ఓకే, సైడ్ 8 ఉంది. ఫస్ట్ చతురస్రానికి ఏరియా ఎంత అండి? 8² అంటే 64. ఓకే, నెక్స్ట్ చతురస్రం ఏరియా ఏం కావాలి చెప్పండి? నెక్స్ట్ ఏరియా ఏం కావాలంటే, మీకు ఎప్పుడైనా ఒక చతురస్రం ఉందనుకోండి, ఇప్పుడు చతురస్రానికి కనుక మధ్య బిందువులను కలుపుతూ మీరు ఇంకొక చతురస్రాన్ని డ్రా చేసినారనుకోండి, ఈ చతురస్రం ఏరియాలో ఈ చతురస్రం ఏరియా అనేది సగం ఉంటుందండి. ఎందుకంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. మీరు ఇలా 4 డ్రా చేసినారనుకోండి మిడ్ పాయింట్స్ నుండి, చతురస్రాన్ని కనుక ఇలా డివైడ్ చేసినారనుకోండి, ఇలా మిడ్ పాయింట్స్ డివైడ్ చేసినారనుకోండి, ఇవి 4 ఈక్వల్ ఏరియాస్ అవుతాయి కదా. 4 ఈక్వల్ ఏరియాస్ అయినప్పుడు మీరు ఇలా మళ్ళీ డ్రా చేస్తే ఇది ఈక్వల్ అవుతుంది కదా. దీంట్లో ఆఫ్ అవుతుంది, దీంట్లో ఇది ఆఫ్, దీంట్లో ఇది ఆఫ్, దీంట్లో ఇది ఆఫ్. అంటే మొత్తం చతురస్రం ఏరియాలో ఈ మీ మధ్యలో ఇచ్చిన చతురస్రం ఏరియాని సగం ఉంటుందండి. అంటే ఇది 64 అయితే ఈ సెకండ్ డ్రా చేసింది సగం 32 ఉంటుంది. ఓకే, ఇది 32 అంటే థర్డ్ డ్రా చేసింది ఎంత ఉంటుంది? ఇది థర్డ్ది కదా, ఇది 16 ఉంటుంది. ఇది 16 ఉంటే ఇంకోటి లోపల డ్రా చేసింది 8 ఉంటుంది. 8 ఇది 8 ఉంటే లోపల డ్రా చేసింది 4 ఉంటుంది. ఇలా ఇన్ఫినిటీ వరకు ఉంటుంది కదండి, అప్ టు ఇన్ఫినిటీ. వీటన్నిటి మొత్తం అడిగినారండి. వీటన్నిటి యొక్క మొత్తం ఎంత? ఇప్పుడు మీరు 64 + 32 + 16 + 8 + 4 + 2 ఇలా అప్ టు ఇన్ఫినిటీ వరకు యాడ్ చేయాలి. ఇది మీకు ఇప్పుడు ఏ శ్రేణిలో ఉంది చెప్పండి నాకు ఒకసారి. ఇది మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ గుణ శ్రేణిలో ఉందా? అనంత పదాల మొత్తం, రైట్? దీని జామెట్రిక్ ప్రోగ్రెషన్ సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్, అంతే కదండి. ఫార్ములా ఏముంటుందండి? S∞ = a/1 - r. ఇక్కడ a అంటే మీకు ఫస్ట్ టర్మ్, a అంటే ఎంత అండి? 64. r అంటే t2/t1, 32/64. 32/64 తీసుకుంటే ఎంత? 1/2 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయండి. S∞ a అంటే 64, 1 - 1/r అంటే 1/2. 64 1 - అంటే 1 - 1/2 అంటే 1/2 అవుతుంది. ఆ పైకి వెళ్ళి 2 మల్టిప్లై అవుతే 128 వస్తుంది ఆన్సర్ మీకు. ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 49. A sphere of radius 3 cm is dropped into a cylindrical vessel partly filled with water. The radius of the vessel is 6 cm. If the sphere is submerged completely, then the surface of the water is raised by 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక గోళమును కొంత భాగం నీటితో నింపి ఉన్న స్తూపాకార పాత్రలో వేశారు. ఆ పాత్ర యొక్క వ్యాసార్థం 6 సెంటీమీటర్లు. ఆ గోళము పాత్రలో సంపూర్ణంగా మునిగితే నీటి ఉపరితలం ఎంత పెరుగును? ఓకే, మీ దగ్గర ఒక సిలిండ్రికల్ వెజల్ ఉందండి. దీని రేడియస్ ఎంత అన్నారు మీకు? దీని రేడియస్ 6 సెంటీమీటర్స్ అన్నారు. ఇది ఇప్పటి వరకు ఇంత వాటర్తో నిండి ఉంది, ఇంత హైట్తో నిండి ఉంది. ఇంత హైట్తో నిండి ఉంది, ఒక హెచ్ వరకు నిండి ఉంది అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పియర్ వేస్తున్నారు. స్పియర్ రేడియస్ ఎంత? 3 సెంటీమీటర్స్. ఒక స్పియర్ 3 సెంటీమీటర్ రేడియస్ వేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వాటర్ హైట్ పెరుగుతుందా పెరగదా అండి? ఎందుకంటే ఈ స్పియర్ ఉన్న ప్లేస్లో ఇంతకుముందు మీకు వాటర్ ఉండేది కదా, ఇప్పుడు ఈ వాటరే పైకి వస్తుంది కదా. ఈ వాటర్ ఇంతకుముందు మీకు ఏమో హైట్ ఇక్కడ వరకు ఉండేది, ఇప్పుడు ఏమైంది? ఈ స్పియర్ ఉన్న ప్లేస్లో వాటర్ అనేది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇప్పుడు ఈ హైట్ పెరిగింది కదా. సో ఎంత హైట్ పెరుగుతుందని క్వశ్చన్ అండి. ఎంత హైట్ పెరుగుతుందండి? ఇంతకుముందు స్పియర్ ప్లేస్లో ఎంత వాటర్ ఉందో అదే వాటర్ ఇప్పుడు ఈ ప్లేస్కి వస్తుంది కదా. స్పియర్ మునిగిపోయింది, ఇంతకుముందు స్పియర్ ప్లేస్లో మీకు వాటర్ ఎంత ఉందో ఆ వాటర్ మీకు పైకి వస్తుంది కదా. అంటే దీని వాల్యూము అండ్ ఇక్కడున్న వాల్యూమ్ ఈక్వల్ అవ్వాలి కదా. దీని వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి. స్పియర్ వాల్యూమ్కి ఫార్ములా ఏముంది? 4/3 r3. r అంటే 3³ ఓకే, ఈక్వల్ టు r². ఇక్కడ ఈ సిలిండర్కి రేడియస్ ఎంత? 6² ఇంటూ హెచ్ అంటే ఇక్కడ కదండి పెరిగిన హైట్ మనకు కనుక్కోమన్నారు. హైట్ హెచ్ కనుక్కోమన్నారు. ఓకే, 3³ క్యాన్సిల్ చేస్తే మీకు 3² మిగులుతుంది. 3² మిగులుతుందా? ఇక్కడ చూడండి, ఇది 2² ఇది 3² అంటే మొత్తానికి 6². ఈ 6² ఈ 6² క్యాన్సిల్ చేస్తుంది, పైని క్యాన్సిల్ చేస్తుంది. హెచ్ ఈక్వల్ ఎంత వచ్చింది మీకు? హైట్ అనేది 1 సెంటీమీటర్ పెరుగుతుందండి. హెచ్ వాల్యూ 1 వచ్చిందా? 1 సెంటీమీటర్ పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 50.
ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ బీసీ ఈక్వల్ టు 8, ఏబీ ఈక్వల్ టు 6, ఏసీ ఈక్వల్ టు 9. బీసీ ఈక్వల్ టు ఎంత అండి, ఇక్కడ నుండి ఇక్కడికి 8 అండ్ ఏబీ ఈక్వల్ టు 6, ఏసీ ఈక్వల్ టు 9. ఓకే, అయితే ఇప్పుడు మీకు డీసీ వాల్యూ ఎంత, ఇక్కడ నుండి ఇక్కడికి వాల్యూ ఎంత అడిగినారు. క్వశ్చన్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంగిల్ 40 degrees ఉంటే ఇక్కడ యాంగిల్ 40 degrees ఉందంటే ఇది మీకు ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అవ్వాలండి. ఏడి అనేది మీకు ఏమని అర్థమైంది, ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటే కోణ సమద్విఖండన రేఖ, అంతేనండి. ఇది మీకు ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. మీకు ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అనే థీరం ఉంటుంది ఒకటి, అది ఏం చెప్తుందంటే ఈ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఇక్కడ మీట్ అవుతుంది కదా, మీట్ అయ్యేటప్పుడు ఈ బీసీ లైన్ని ఎలా డివైడ్ చేస్తుందంటే ఏబీ ఈజ్ టు ఏసీ అంటే బీడీ బై డీసీ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ అవుతుందని చెప్తుందండి. ఈ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ బీసీ లైన్ని బీడీ ఈజ్ టు డీసీగా డివైడ్ చేస్తుంది కదా, ఈ పార్ట్గా డివైడ్ చేస్తుంది కదా. సో బీడీ బై డీసీ అనేది ఏబీ బై ఏసీకి ఈక్వల్ అవుతుంది. ఇది మీకు ఫార్ములా. అంటే ఇది 6 ఇది 9 ఉంది కాబట్టి ఇది మీకు 6:9 రేషియోలో డివైడ్ అవుతుంది. అంటే ఇది 2:3 రేషియో కదా, 2:3 రేషియోలో డివైడ్ అవుతుంది. అంటే ఇది 2 parts ఉంటే ఇది 3 parts ఉంటాయి, మొత్తం ఎంత 5 parts. 5 parts వాల్యూ మీ క్వశ్చన్లో ఎంత అన్నారు, 8 అన్నారు. 5 parts వాల్యూ 8 అయితే డీసీ ఎంత పార్ట్ ఉందండి, 3 part వాల్యూ ఎంత, 8 3 24/5, 5 4 20, 4/5 అంటే 8 కదండి. సో 4.8 cm. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51 సింప్లిఫికేషన్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ కనుక మీరు ఎగ్జామ్లో టైం ఉంటే చేయాలండి, లేకపోతే వదిలేయాలండి మీరు. సరే మనం సింప్లిఫై చేద్దాం, చూడండి ఏమొస్తుందో. √6 + 2/√2 ప్లస్ ఇక్కడ చూడండి ఈ 2 + √3 నేను సింప్లిఫై చేసుకోవడానికి ఏం చేస్తున్నానంటే ఒక 2తో మల్టిప్లై చేస్తాను, అంటే 4 + 2√3/2. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూని నేను ఇలా రాసుకోవచ్చా, √2 × 2 4 + 2√3/2 అంటే 2ని క్యాన్సిల్ చేస్తుంది, 2ని క్యాన్సిల్ చేస్తే మీకు మళ్ళీ 2 + √3 వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ వాల్యూ సాల్వ్ చేద్దాం. చూడండి √6 + 2/, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో ఒక √2 ఉందా. ఓకే, √2 ప్లస్ ఈ 4 + 2√3 √4 + 2√3ని మీరు √3² + 1² + 2√3 మీకు a² + b² + 2ab ఫార్ములా రాసుకోవాలండి. స్క్వేర్ రూట్ వెళ్ళిపోవాలంటే అంటే ఇక్కడ 2 ఉంది, దీన్ని √3 × 1గా రాసుకుంటే ఇది మీకు 2, ఇది a, ఇది b అవుతుంది. సో 4ని √3² + 1² ఇలా రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే ఇది మీకు √3 + 1² అవుతుంది. ఇక్కడ √ ఉంటుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మీకు ఏమొస్తుందండి, √3 + 1. ఓకే, √3 + 1 ఉంటుంది, √2 కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక √2 ఉంటుందండి. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు, √6 + 2/√2 ఎంత అవుతుంది, 2 అవుతుంది. √3 + 1 ఉంటుంది. ఇక్కడ డినామినేటర్లో వచ్చే √2 నేను పైకి తీసుకెళ్ళిపోవచ్చా అండి, మళ్ళీ ఇక్కడ √2 రాసుకొని మళ్ళీ దాన్ని పైకి తీసుకెళ్ళకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళొచ్చు కదా పైకి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తున్నా చూడండి. 3 + √3 ఇది 3 + √3, ఇది √2 × √6 అంటే √12, 2 × √2 అంటే నేను డైరెక్ట్గా √8గా రాసుకోవచ్చా అండి. 2 × √2 అంటే √8గా రాసుకోవచ్చా. 4 బయటకు వెళ్తే 2 అవుతుంది, మళ్ళీ √2 ఉంటుంది. ఈ పార్ట్ వాల్యూ మీకు ఇది వచ్చిందా. సిమిలర్గా చూడండి, ఇప్పుడు మైనస్ ఉంది, మీకు ఇక్కడ మైనస్ ఉందా. √6 - √2 దీన్నే కనుక మీరు మళ్ళీ సాల్వ్ చేస్తే ఈ పార్ట్ని మీరు సాల్వ్ చేస్తే √6 - 2 వస్తుంది బై ఇప్పుడు ఈ పార్ట్ చూడండి ఏమొస్తుంది నాకు. సేమ్ చేయాలండి, ఇక్కడ ఏం చేసినారో అదే చేయాలి మీరు. ఇప్పుడు √2 - 4 - √3 2√3/2 ఈ √ కింది వరకు వస్తుంది. ఈ డినామినేటర్ని సాల్వ్ చేస్తున్నాను నేను. √2 మైనస్ ఇక్కడ మీకు √3 - 1 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ ప్లస్ వచ్చింది, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇది a - b² ఫార్ములా ఎక్స్పాండ్ అవుతుందండి. √2 అవుతుందా. ఓకే, √2 అంటే 2 అవుతుంది, -√3
+1/√2 అవుతుంది. ఈ √2 వెళ్ళి పైకి మల్టిప్లై అవుతుంది కాబట్టి √2 డినామినేటర్లో 3 - √3 వస్తుంది. 3 - √3 మైనస్ 2 + √2. ఇక్కడ చూడండి, దీని నుండి మీరు కనుక √2 కామన్ తీసినారనుకోండి, ఈ పార్ట్ నుండి √2 కామన్ తీసుకుంటే 2√2/√2 కామన్ తీస్తే మీకు √2 + 1 √2 + 1 √2 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలిందండి? 2/√2 + 1 2/√2 + 1. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఇది వచ్చింది, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది, దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఇది వచ్చింది. ఇక్కడ నుండి కంటిన్యూ చేద్దాం మనం. చూడండి, ఇప్పుడు మీరు ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. ఫస్ట్ టూల్కి a + b × a - b అంటే a² - b² కదండి. 3 × 3² అంటే 9 మైనస్ √3 × √3 అంటే 3. ఓకే, 9 - 3 వచ్చింది. ఇప్పుడు దీన్ని దీంతో మల్టిప్లై చేయండి. మీరు దీన్ని దీంతో మల్టిప్లై చేస్తారు కాబట్టి √2 × 3 √2 × 3 అంటే 3√12 √2 ఇంటూ ఇది చేస్తారు కదండి. మీరు ఎల్సిఎం చేస్తున్నప్పుడు నేను మీకు డైరెక్ట్గా రాస్తున్నానండి, ఎందుకంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతే టైం సరిపోదు కదా. దీన్ని దీంతో మల్టిప్లై చేస్తారు కాబట్టి మైనస్ √12 × √3 అంటే √36 అవుతుంది. ఓకే, ఇప్పుడు 8తో చేయండి. 3√8 ఇక్కడ మైనస్ √24. ఓకే, ఇదైందా? నెక్స్ట్ సేమ్ అండి, ఇక్కడ √2 × √6 అంటే √12 √12 × 3 అంటే 3√12, కానీ ఇక్కడ మైనస్ సింబల్ వస్తుందండి, మధ్యలో మైనస్ సింబల్ వస్తుంది కాబట్టి మైనస్ 3√12 అవుతుంది. √12 × 3 √36 మైనస్ ఉంది కాబట్టి మైనస్ √36 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2√2 అంటే మీరు √8 అనుకోవచ్చా? √8 ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుందండి. √8 + 3 అంటే +8√3. ఓకే, √8 + 3 అంటే +√24 సాల్వ్ చేస్తే ఇది వచ్చింది కదా, -2/√2 + 1. ఇక్కడ చూడండి, +3√12 -3√12 క్యాన్సిల్ అవుతుంది. -√36 అలాగే ఉంటుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఏం క్యాన్సిల్ అవుతుందండి? ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, -√36 అంటే ఇది ఎంత అండి? -6 అంటే -6 కదండి. √36 అంటే 6 కదా. -6 అంటే -12 అవుతుంది. 8√3 అంటే ఎంత అవుతుంది మీకు? 8√3 ఇక్కడ మనము 8√3 1 మినిట్ అండి. ఇక్కడ దీన్ని ఇలా రాసుకోవాలండి. ఇది మనం మిస్టేక్ చేసుకున్నాం చూడండి. ఇది మీకు √8 × 3 వస్తుందండి, అంటే √8 × 3 వస్తుంది. చలో 3 + 3 ఎంత? 6 √8 అంతేనా? బై ఎంత వచ్చింది? 6 వచ్చింది. మైనస్ ఇక్కడ మీరు దీన్ని కనుక √2 - 1తో మల్టిప్లై చేసినారనుకోండి, కింద కూడా √2 - 1తో సేమ్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? a + b × a - అంటే కింద మీకు 1 వచ్చేస్తుంది, అంటే 2 × √2 - 1 వస్తుంది. ఓకే, ఈ 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 6 ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అవుతుంది. రైట్, మొత్తం క్యాల్కులేషన్ అండి, క్వశ్చన్లో ఏం లేదు మీకు. ఇక్కడ దీన్ని -2 ఇప్పుడు చూడండి, దీన్ని +2√2గా రాసుకోవచ్చా? +2√2గా రాసుకోవచ్చు. √8ని 2√2గా రాసుకోవచ్చా? ఇది -2√2 మైనస్ ఇటు మైనస్ +2 -2 + 2 క్యాన్సల్, +2√2 క్యాన్సల్. ఇది మొత్తానికి ఆన్సర్ ఎంత వచ్చింది మీకు? 0 వచ్చింది. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 52. If 47.2560 = 4a + 7b + 2c + 5/d + 6e అవుతే ఈ వాల్యూ కనుక్కోవాలండి మీరు. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఈ ఫార్మాట్లోకి ఎక్స్పాండ్ చేసుకోవాలి. నేను దీన్ని 47 + 2506/1 ఇలా రాసుకోవచ్చండి. మీరు సింపుల్గా చూడండి, 47 + 2506. ఇక్కడ మీకు 4 zeros ఉన్నాయి కాబట్టి ముందు 4 పాయింట్స్ వస్తుంది. ఇలా 47 ఇలా రాసుకోవచ్చు. నేను 47ని
4 ఇంటూ 10 ప్లస్ 7 ఇంటూ 1గా రాసుకోవచ్చా? ఇది మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ అండి, బేసిక్ మ్యాథమెటిక్స్, బట్ క్వశ్చన్ డిఫికల్ట్ అంతే. ఇలా రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మాకు 4a ప్లస్ 7b వచ్చేసిందా? 4a 7b అంటే a ఈక్వల్ ఎంత వచ్చింది మీకు? 10 వచ్చింది. b ఈక్వల్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు 2c ఉందా, దీనిని ఎలా రాసుకుంటా చూడండి. 2000 బై 10,000 ప్లస్ 50 బై 10,000 ఉంది కదండి, ఓకే 4 zeros ప్లస్ ఇంకేముందండి 2500, ఓకే ఇక్కడ 500, 2000 ప్లస్ 500 6 బై 10,000 ఇలా రాసుకోవచ్చు. 2506 2506 బై అన్నిటికీ 10,000 ఎల్సిఎం తీసుకుంటే అర్థమైందా? ఇప్పుడు కనుక మీరు మీకు అబ్జర్వ్ చేస్తే మీకు 2c కావాలి కదా. సో ఈ 3 zeros క్యాన్సిల్ అవుతాయండి. అంటే మీకు ఏం మిగిలింది? 2 1/10 ప్లస్ 2 zeros క్యాన్సిల్ 5 1/100, ఓకే 6 ఎంత ఉంది ఇక్కడ? 10000 ఇంత మిగిలింది కదా. సో ఇప్పుడు మీకు సి ప్లేస్లో ఏమొచ్చింది చెప్పండి? 2c ప్లేస్లో 1/10 వచ్చింది, సి ప్లేస్లో 1/10 వచ్చింది. మీకు 1/d ప్లేస్లో 5/d కదండి, 1/d ప్లేస్లో ఎంత వచ్చింది మీకు? 1/100 వచ్చింది. అంటే d వాల్యూ ఎంత? d వాల్యూ 100 అన్నట్టు మీకు, రైట్. ఈ ప్లేస్లో ఎంత వచ్చిందండి మీకు? ఈ ప్లేస్లో 1/10000. ఇప్పుడు మీకు కనుక్కోమంది ఏముంది? 5a అంటే 5 ఇంటూ 10 ఎంత? 50 వీటన్నిటిని యాడ్ చేయాలండి. తర్వాత ఏముంది? 3b 3 ఇంటూ 1 ఎంత? 3 ప్లస్ 53 ప్లస్, ఓకే నెక్స్ట్ ఏముంది? సో ఈ రెండైతే మీకు ఆన్సర్ కాదని అర్థమైపోయింది కదండి. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. అయితే ఏ కావాలి లేదా సి కావాలి? 5a ప్లస్ 3b ప్లస్ 6c 6/10 అంటే ఎంత అండి? 0.6 6/10 అంటే 0.6 కదా. నెక్స్ట్ d 6c, తర్వాత d ఉంది. d వాల్యూ ఎంత అండి? d వాల్యూ అంటే మీకు 100, ఓకే d వాల్యూ 100 ఉంది కాబట్టి మీకు ఆన్సర్ cd అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ రెండు కూడా మీకు ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. d వాల్యూ ఎంత? 100 ప్లస్ 3e 3/e అంటే 4 zeros రావాలి కదా. సో 53 ప్లస్ 100 అంటే 153కి ఒక 0.6 యాడ్ చేయాలి. మళ్ళీ 4 డెసిమల్ ముందు, అంటే దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు? దీన్ని 0.0003 అంతేనా? 1 2 3 4, సో 0.0003, సో 153.6003. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 53. LCM of two numbers is 56 times their HCF with the sum of their HCF and LCM being 1710. If one of the two numbers is 240, then what is the other number? రెండు సంఖ్యల కసాగు వాటి గసాబాకు 56 రెట్లు. ఓకే LCM HCF కనుక x అనుకుంటే LCM ఎంత అవ్వాలంట? 56 టైమ్స్ అవ్వాలంట. ఓకే వాటి కసాగు మరియు గసాబాల లబ్ధం ఎంత? 1710. ఆ రెండు సంఖ్యల్లో ఒకటి 240 అయినా రెండవ సంఖ్య ఎంత? మీకు ఫార్ములా ఉంటుంది కదండి, ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. దాంట్లో ఒక నెంబర్ మీకు 240 అని తెలుసు, ఇంకొక నెంబర్ మీరు కనుక్కోవాలి. ఇంకొక నెంబర్ నేను కే అనుకుంటే రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ప్రొడక్ట్ 1710 అని మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చినారు. 0 అనేది క్యాన్సిల్ అవుతుంది మీకు. ఓకే ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్, ఇక్కడ మీకు ఇచ్చింది ప్రొడక్ట్ ఇవ్వలేదండి, సమ్ ఇచ్చినారు కాబట్టి మీరు ఇప్పుడు కనుక్కోవాలి, ఇండివిజువల్ వాల్యూస్ కనుక్కోవాలి. గసాగు మరి గసాగాల మొత్తం ఎంత అన్నారంటే 57x ఈక్వల్ టు మీకు 1710 అన్నారు. సో 57 ఇది 3 టైమ్స్ క్యాన్సల్, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 30 వచ్చింది, అంతేనా. ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత అండి? 56x² కదా, అంటే 56 ఇంటూ x² అంటే 30 ఇంటూ 30 అంటే 900. ఓకే ఒక జీరోతో ఒక జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలిందండి మీకు? సో 8 3 టైమ్స్, 8 7 టైమ్స్, 3 30 టైమ్స్.
సో K ఈక్వల్ ఎంత వచ్చిందండి 7 × 30 అంటే 210. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54. ఏ మిల్క్ మ్యాన్ పేస్ 48 rupees 48 per liter of milk. He adds water and sells the mixture at rupees 66 per liter, thereby making 60% profit. The proportion of water to milk received by the customer is. ఒక పాల వ్యాపారి 48 రూపాయల చొప్పున చెల్లిస్తాడు. అతడు కొంత నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని 66 లీటర్ల చొప్పున అమ్మిన అతడికి 60% లాభం వస్తుంది. అయినా కొనుగోలుదారుడు పొందిన మిశ్రమంలో నీరు మరియు పాల నిష్పత్తి ఎంత? ఏం లేదండి, ఒక మిల్క్ మ్యాన్ మీకు ఎంత కొంటున్నాడు? 48 రూపాయలు పెట్టి కొంటున్నాడు. దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి 66 రూపాయలకు అమ్మితే అతనికి 60% లాభం వస్తుంది. సరే, 60% లాభం వస్తుందంటే 160%కి అమ్మినట్టు కదండి. కాస్ట్ ప్రైస్లో 160% వాల్యూ మీకు 66 ఇచ్చినారు కదా. అప్పుడు 100% వాల్యూ ఏం అవ్వాలి చెప్పండి నాకు. అంటే ఇది 28 టైమ్స్ అయితే ఇది 25 టైమ్స్, 4 టైమ్స్ అయితే 233 టైమ్స్. సో 33 × 5 ఎంత? 3 × 30 ఎంత అండి? ఇది 30 × 5 అంటే 150 అవ్వాలి. 3 × 5 అంటే 165/4 అవ్వాలి. అంటే ఆ ట్రేడర్కి, ఆ పాల వ్యాపారికి మిక్స్చర్ కనుక 165/4 పడింది అనుకోండి, దాన్ని అతను 60% లాభంతో కనుక అమ్మితే, 60% లాభంతో కనుక అమ్మితే అతను 66 రూపాయలకు అమ్మగలుగుతాడు అన్నట్టు. ఇప్పుడు మిక్స్చర్ కాస్ట్ ఎంత? 165/4 కదండి. అతను మిల్క్ ఏమో 48 లాగా కొన్నాడండి. వాటర్ కాస్ట్ మీకు ఎట్లాగో 0 ఉంటుంది కదండి, వాటర్ ఫ్రీగానే వస్తుంది కదా. అంటే 48ని 0ని మిక్స్ చేస్తే అతనికి 165/4 రావాలి. ఇది మీకు మిల్క్, ఇది వాటర్, మిల్క్ వాటర్ ఏ రేషియోలో మిక్స్ చేయాలని అడిగినారండి. సో చేయండి, 165/4 మైనస్ 48, ఇక్కడ మీకు 165/4 మైనస్ 0. సో ఈ వాల్యూ తక్కువ ఉంటుందండి, మీకు రివర్స్ అనేది మైనస్ చేయాలి. మీకు ఈ రెండింటిలో ఇది మిడిల్ ఉంటుంది కదండి మీకు వాల్యూ. ఓకే, 48 మైనస్ 165/4 చేయాలి. ఈ వాల్యూ కన్నా ఇది మిడిల్లో ఉంటుంది. అంటే దీనికన్నా ఇది ఎక్కువ ఉంటుంది, దీనికన్నా ఇది తక్కువ ఉంటుంది. సో దీనికన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉందంటే ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉండాలి, రైట్? ఈ రెండింటికి మిడిల్లో ఉంటుందండి. మీకు యావరేజ్ ఎప్పుడు కూడా లీస్ట్ వాల్యూ కన్నా హైయెస్ట్ వాల్యూ కన్నా మీరు, అంటే ఇది లీస్ట్ ఉందంటే ఈ వాల్యూ హైయెస్ట్ కావాలి. 48 మైనస్ ఇది చేయాలి మీరు. సో 165/4కి రేషియో 40 × 4 అంటే ఎంత? 160. 8 32 అంతే కదండి. 192 మైనస్ 165/4 చేయాలి. 4 క్యాన్సిల్ అవుతుంది. 165:12 మైనస్ 5 అంటే 7, 18 మైనస్ 6 అంటే 2. ఇది ఎంత అండి? 3 9 టైమ్స్, 3 5 టైమ్స్, 15 1 3 5 టైమ్స్. అంటే 55:19. ఇది మీకు మిల్క్ వాటర్ రేషియో 55:9 అయితే వాటర్కి మిల్క్ రేషియో 9:55 అవుతుంది. అంటే మీరు తీసుకునేది మిల్క్ వాటర్ రేషియో కదండి. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. An item costs 400. During a festival sale, a company offers a sale discount that offers X% off on its regular price along with a discount coupon of 10%. The price of the item after using both the sale discount and the discount coupon is 216. What is the value of X? మీకు మార్కెట్ ప్రైస్ 400 ఉందంటండి. దీనిపైన ఒకసారి మీకు X% డిస్కౌంట్ ఇచ్చినారు, అప్పుడు ఎంతో కొంత వాల్యూ వస్తుంది కదా. X% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత డిస్కౌంటెడ్ ప్రైస్ పైన మీకు 10% డిస్కౌంట్ ఇస్తే మీకు ఫైనల్ వాల్యూ 216 అయిందంట. ఈ డిస్కౌంట్ వాల్యూని మీరు స్టార్టింగ్ X% తర్వాత 10% అనుకున్నారు కదా. మీరు 400 ఉంది, దానిపైన మీకు 10% డిస్కౌంట్ ఇచ్చి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ పైన X% డిస్కౌంట్ ఇచ్చినారు అనుకున్నా కూడా మీకు వచ్చే ఆన్సర్ సేమే వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 300 రూపీస్ ఉందండి. ఫస్ట్ మీకు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎంత అవుతుంది? 10% డిస్కౌంట్ ఇస్తే 30 రూపీస్ ఇస్తే 270 కదా. దీని తర్వాత 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. 20% డిస్కౌంట్ అంటే ఎంత? 54 అవ్వాలి. మైనస్ 54 చేస్తే ఎంత? 54కి ఒక 14 యాడ్ చేస్తే మీకు 70 వస్తుంది కాబట్టి 214 వస్తుంది, 216 వస్తుంది, 16 20 70. ఇలా కాకుండా నేను 300కి ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది? 240 అవుతుంది. నెక్స్ట్ 10% డిస్కౌంట్ ఇస్తే 24 మైనస్ చేయాలి కాబట్టి 216 అవుతుంది. మీ డిస్కౌంట్ పర్సంటేజ్ని ఏ రకంగా తీసుకున్నా కూడా మీరు ఫైనల్ వాల్యూ మీకు సేమ్ వస్తుందండి. ఇలా తీసుకున్నా ఏం కాదు. 400 పైన 10% డిస్కౌంట్ అంటే ఎంత అండి? 400 పైన 10% డిస్కౌంట్ అంటే 360 వచ్చినట్ట. 360 వాల్యూ 216 అవ్వాలంటే ఎంత % డిస్కౌంట్ ఇవ్వాలి చెప్పండి నాకు. రేషియో తీసుకోండి ఎలా ఉందో.
ఇది 36కి ఇది 10 టైమ్స్ అయితే 36కి ఇది 6 టైమ్స్ అండి. 2కి 5 టైమ్స్ అయితే 2కి 3 టైమ్స్. 5:3 ఉందంటే 2 డిస్కౌంట్ ఇచ్చినట్టు 5 పైన. 2/5 అంటే ఎంత? 40% డిస్కౌంట్ ఇచ్చినట్టు. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మీకండి. ఇది మీకు పేపర్ 48 మొత్తం ఎక్స్ప్లెనేషన్ అండి.